పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయు గలవాడు ఎవడు? చాలు. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి మంచిగా హల్లెలూయా. పిల్లలు మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు చూడకూడదు. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వినాలి, చక్కగా వాక్యం వినాలి. పేతురు మొదటి పత్రిక. యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులను ఏర్పరచుకున్నారు. అందులో ప్రధానమైన వాడు అని చెప్పొచ్చు, ఆయన పేరు పేతురు. ఈయన ప్రారంభం ఒక జాలరి జీవితంతో ప్రారంభించబడింది. ఈయన ముగింపు ఎలా ఉందయ్యా అంటే, ఆయన నీడ పడితే ప్రజలు స్వస్థపడేంత ప్రభావం కలిగినదై. ఆయన ప్రకటిస్తే వేల మంది మారే అభిషేకం కలిగిన వానిగా, ఏ నోటితో అయితే యేసును నేను ఎరుగను అని చెప్పాడో, అదే పేతురు తన జీవితాన్ని యేసయ్య కోసం పానార్పణముగా పోశాడు. అనగా సిలువ వేయబడి హతసాక్షిగా మారాడు. అలాంటి పేతురు గారు ఈ పత్రికను రాశాడు. ఎవరికి రాశాడు అంటే, శ్రమల వలన చెదిరిపోయిన దేవుని సంఘం. చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి చెదిరిపోయారు అంటే, మీకు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి 2-3 లైన్లోనే ఉంటాయి. పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా. 5 ప్రావినెన్సెస్, 5 పరిపాలనా విభాగాలు. 5 ప్రావినెన్సెస్, 5 పరిపాలనా విభాగాలు. అవి ఎక్కడున్నాయ్యా అంటే ఆసియా మైనర్ పరిధిలో. ఆసియా మైనర్ అంటే ఇప్పుడున్న టర్కీ ప్రాంతం. ఇప్పుడున్న టర్కీ ప్రాంతం ఆ టైంలో ఆసియా మైనర్గా పిలువబడింది. ఇప్పుడైతే ప్రజాస్వామ్యం ఉంది, అప్పుడు రాజరికం ఉంది. ఎవడు యుద్ధం చేసి గెలుస్తాడో, ఏ ప్రాంతాన్ని గెలుస్తాడో ఆ ప్రాంతం వారి స్వాధీనమైంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతి పరిపాలన కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈ ఆసియా మైనర్ ప్రాంతంలో ఇవన్నీ చేర్చబడ్డాయి. ఎందుకంటే అలనాడు ఉన్నటువంటి రాజరికాన్ని బట్టి ఇవన్నీ జయించబడిన ప్రాంతాలు, ఇవన్నీ అదే ప్రావినెన్స్లోకి వచ్చాయి. పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అనే 5 ప్రాంతాలు కూడా టర్కీ ప్రాంత పరిపాలనలో ఉన్నాయి. దేవుని బిడ్డలు శ్రమలు బట్టి ఆ ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ పత్రిక సుమారుగా క్రీస్తు శకం 62 నుండి 64 మధ్యలో వ్రాయబడిన పత్రిక. యేసు ప్రభు పుట్టిన తర్వాత 62 నుండి 64 మధ్య కాలంలో వ్రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రిక యొక్క ప్రధానోద్దేశం ఏంటయ్యా అంటే, శ్రమల వలన చెదిరిపోయిన క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి ధైర్యాన్ని చేకూర్చడం, ఆదరించడం, శుభప్రదమైన నిరీక్షణ వైపు వారి మనోనేత్రాలను వెలిగింప చేయడం ప్రధానోద్దేశంగా ఆత్మచేత ప్రేరేపించబడి అపోస్తలుడైన పేతురు గారి చేత వ్రాయబడిన పత్రిక ఇది. ఇందులో ఒక శ్రేష్టమైన మాట విన్నాం. శ్రమ పడుతున్న సంఘమా, ఎంత భక్తి చేసినా మీకు శ్రమలే కలిగాయని, చెదిరిపోయే పరిస్థితులే వచ్చాయని మీరు కృంగిపోవద్దు. మీరు మంచి చేస్తున్నారు కాబట్టి, మంచిని వెంబడిస్తున్నారు కాబట్టి మీకు ఎవడు కూడా హాని చేయలేడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ మీకు హాని కాదు, హింస మీకు హాని కాదు, ఎదురవుతున్న సవాళ్లు మీకు హాని కాదు. మీరు చేస్తున్న భక్తికి బహుమానంగా వచ్చిన అవమానం మీకు హాని కాదు. ఎందుకంటే ఎవరైతే మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పగటి వేళ
మీ ఎదుట పరిశుద్ధాత్ముడు ఎందుకు నన్ను నిలవబెట్టాడంటే నీ ఆసక్తి ఎందులో ఉంది? మంచి విషయాల్లోనా, చెడు విషయాల్లోనా, ఆత్మ సంబంధమైన విషయాల్లోనా, లోక సంబంధమైన విషయాల్లోనా, దైవికమైన విషయాల్లోనా, శరీర సంబంధమైన విషయాల్లోనా, పర సంబంధమైన విషయాల్లోనా, భూ సంబంధమైన విషయాల్లోనా? ఎలాంటి ఆసక్తి నీవు కలిగి ఉన్నావు? ఒక మనిషి ఇష్టాలను బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వమే కాదు, అతని ఆత్మీయ పరిణతి స్థాయి సంపూర్ణంగా మనం ఎరిగి ఉండొచ్చు. ఇష్టాలు, ఆసక్తులు, ఏ విషయాల పట్ల వారు ఆసక్తి కలిగి ఉంటారో ఆ విషయాలను ఆధారంగా చేసుకొని వారు ఆత్మీయతలు ఎంత ఎదిగారు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఈ పగటి వేళ నా అంశం ఏంటయ్యా అంటే, నువ్వు ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావు? కొంతమంది ఆశలట కీడు చేయడానికి పరిగెత్తే కాళ్ళు కలిగి ఉంటారట. వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? ఎవడొకడికి ఏదో ఒక కీడు చేయాలి. వీళ్ళు స్వల్పకాలికంగా, తాత్కాలికంగా దీవించబడినట్లుగా కనబడినను తర్వాత వారు వెళ్ళేది నాశనపు అంచులకే అని బైబిల్ సెలవిస్తుంది. నాశనం చేయడానికి పరిగెత్తేవాడు ఆశీర్వదించబడలేడు. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా, ఈ రాత్రి దాన్ని, ఈ పగటి వేళ దాన్ని సమాధి చేయండి. ఈ 2025 నీకు ఇచ్చింది ఇతరులకు కీడు చేయడానికి కాదు, మేలు చేయడానికి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేనిలో ఆసక్తి కలిగి ఉంటారంటే, స్వతహాగా వాళ్ళకి కీడు చేయాలని ఉండదు, కానీ ఎదుటి వ్యక్తి చేశాడు కాబట్టి చేయాలి. కానీ అద్భుతమైన దేవుని వాక్యం ఏంటో తెలుసా? మనము మేలు చేత కీడును జయించవచ్చు, కానీ కీడు చేత కీడును ఓడించలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలముగా మనము మేలును ద్వారా కీడును జయించవచ్చు, కానీ కీడు ద్వారా కీడును జయించలేము. నీ మనోనేత్రములు వెలిగించబడితే, వాక్యాసక్తి కలిగి నువ్వు గనక జీవించగలిగితే, నిశ్చయముగా నీ జీవితం కీడు చేయడానికి పరిగెత్తదు. మేలు చేయాలి, మేలు చేయాలి అని ఆశ ఉంటుంది. కొంతమంది దేనికి పరిగెత్తుతారు? ఇస్కరియోతు యోధ పాదాలు ఎందుకని త్వరగా పరిగెత్తినయ్యా అంటే, యేసు ప్రభువుని అమ్మి వెండి నాణ్యాలు సంపాదించాలని ధనాపేక్షతో పరిగెత్తాయి. వాళ్ళ ఆసక్తి అది. పరిగెత్తడం అంటే నా ఉద్దేశం అది ఆసక్తి, ధనాపేక్ష. ఈరోజు నువ్వు నీ ఆసక్తి దేనిలో ఉంది? కొంతమందికి డబ్బు సంపాదనలో ఉన్న ఆసక్తి దేవుని మందిరానికి వచ్చే దానిలో ఉండదు. ఒక 200-300 అదనంగా వస్తున్నాయి అంటే ఆదివారం మానేసే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? డబ్బు కొరకు పరుగులు తీస్తున్నారు. వారి ఆసక్తి అందులో ఉంది. గెహజీ ఆసక్తి ఎందులో ఉందయ్యా అంటే, వచ్చిన వారి వస్త్రాల మీద, వెండి బంగారాల మీద. ఆకాను ఆసక్తి దైవ సంబంధమైన విషయాల మీద నుంచి తొలగిపోయి దేవుడు వద్దన్న వాటిని దాచిపెట్టుకునే విషయంలో పెరిగింది. ఈరోజు నీ ఆసక్తి, కొంతమంది ఆసక్తి దేనిలో ఉంటుంది అంటే, ఇతరులకు చెడ్డ ప్రచారాలు చేయడంలో. పొరపాటును కూడా ఒక్కళ్ళ గురించి కూడా మంచి సాక్ష్యం చెప్పరు. అదే వాళ్ళకి ఏదైనా చెడు జరిగిందనుకో, కీడు జరిగిందనుకో, అక్క నీకు తెలుసా ఇటు జరిగిందంట. ఎందుకంటే వాడికి కడుపాత్రం. మేలు చెప్పరు, మంచి చెప్పరు. స్వార్థ చెప్పినంత ఆసక్తిగా, స్వార్థ చెప్పేవాళ్ళు కూడా చెప్పరేమో, అంత ఆసక్తిగా చెడ్డ మాటలను మోసుకొని ప్రచారం చేసేవాళ్ళు, అందులో ఉంది వాళ్ళకి ఆసక్తి. ఏ రోజు యేసు ప్రభు గురించి వారి నోరు పలకదు, సాక్ష్యం చెప్పదు, ప్రభు కొరకు బ్రతకదు. కానీ అలాంటి వ్యక్తుల ఆసక్తి ఎందులో ఉంటుంది అంటే, ఇదిగో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే దాంట్లో, కీడు చేయటం గురించి, డబ్బు గురించి ఆసక్తి ఉంటుంది. మనమైతే మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉందామో గాక. ప్రైజ్ ది లార్డ్. మొదటిది రెవల్యూషన్ చాప్టర్ 3:19, ప్రకటన 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాను. ఇప్పుడు మన అంశం ఏంటి చెప్పండి? మంచి విషయములను గూర్చిన ఆసక్తి. చెప్పండి పెద్దగా. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఒక సంఘం పేరు లవదొకియ. ఆ సంఘానికి
సత్యస్వరూపి ఆమెన్ అనువాడైన యేసయ్య తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను. గద్దించి చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందు. ఎట్లా పొందాలి తెలుసా? ఆసక్తితో. ఎట్లా? మారు మనసు అంటే మొదటగా ఎదిగిన విశ్వాసుల దగ్గరికి తర్వాత వద్దాం. మందిరానికి వస్తూ కూడా బాప్తీసం అంటే ఆమడ దూరంలో ఉండే క్రైస్తవులారా వింటున్నారా? ఏ దినము నీదో తెలియదు, ఏ రోజు దేవుడు పిలుస్తాడో తెలియదు. ఒకవేళ ఈ దినమే చివరి దినమేమో. చాలా మంది మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ నీటి యొద్దకు నడిపించబట్టం లేదు. మారు మనసు పొందాలని ఆశ కలగట్లేదు. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందినట్లయితే వెంటనే నీటి యొద్దకు నడిపించబడతాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీటి యొద్దకు అనగా నీటి బాప్తిస్మము యొద్దకు రాలేకపోతున్నావు అంటే సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎక్కడో ఇంకా మారాలి, సరిదిద్దుకోవాలి. ఎక్కడో అంతరంగ పాపం, రహస్య పాపం. మందిరానికి వస్తూ బాప్తిస్మమునకు దూరంగా ఉన్న క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని బిడలారా, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మారు మనస్సు ఎడల ఆసక్తి ఉండాల. మనస్సు ఎడల ఆసక్తి లేకపోతే చెప్పండి, నువ్వెంత వాక్యం విన్నా, నువ్వెన్ని సంఘాలు తిరిగినా, నువ్వెంత కానుకేసినా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఒకడు దేవుని రాజ్యాన్ని చూడాలంటే, అందులో ప్రవేశించాలంటే మొదట నీటి మూలముగాను త్రూ బ్యాప్టిజం, తర్వాత ఆత్మ మూలముగాను త్రూ హోలీ స్పిరిట్. ఈ రెండిటి ద్వారా దేవుని సంఘంలోకి రాగలుగుతాడు. అదేం పాస్టర్ గారు, నేను బైబిల్ తీసుకున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా అంటే నువ్వు పైకి కనబడుతున్నట్టుగా ప్రజలకు కనబడుతున్నావు, కానీ నిజముగా దేవుని రాజ్యంలోనికి రావట్లేదు. బాప్తిజం అంటే నీళ్లలో మునిగి లేచే ఏదో ఆచార సంబంధమైన కార్యక్రమం కాదు, కానీ ఈ లోక రాజ్యములను జయించి దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి గుర్తు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. చాలా మంది మారు మనసు ఆసక్తితో పొందలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నేను బాప్తిసం తీసుకుంటే ఈ పాపం చేయకూడదు కదా. వాళ్ళ అంతరంగంలో ఆలోచనలు, నేను బాప్తిసం తీసుకుంటే ఈ పాపం చేయడానికి వీలు ఉండదు కదా. అంటే వీళ్ళ అర్థం ఏంటో తెలుసా? బాప్తిస్మము తీసుకోకపోవడం అనేది, బైబిల్ పట్టుకోవచ్చు, మందిరానికి రావచ్చు, బాప్తిసం తీసుకోకుండా ఉంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చు, తీసుకున్న తర్వాత ఏమి చేయకూడదు కాబట్టి. అంటే హృదయం సరి చేయబడలేదు. నపుంసకుడు యెరూషలేము వచ్చాడు. ప్రతి సంవత్సరం వస్తాడు, పండుగను ముగించుకున్నాడు, రథం మీద వెళ్తున్నాడు. తనతో పాటు యెషయా గ్రంథపు చుట్టను తెచ్చుకున్నాడు, చదువుతున్నాడు. అర్థం కాకపోయినా పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని పంపించాడు. నువ్వు చదివేది ఏదైనా నీకు అర్థమవుతుందా? నాకేం అర్థం అవట్లేదయ్యా. బోధించేవాడు లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? ఇందులో ఉన్న ఆయనేనా? ఎస్. నువ్వు చదువుతున్నవాడు సిలువ వేయబడిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ పెంతెకోస్తు పండుగ కొత్తగా యెరూషలేమో అప్పుడు తీసుకుంటా అన్నాడా? ఇక ఆలస్యం వద్దు, నీళ్ళున్నాయి, నువ్వు ఉన్నాయి, ఇచ్చేయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం? ఎవరో చెప్పినట్టుగా పెన్నుకి గ్యారెంటీ ఉంది, గుండు పిన్నుకు గ్యారెంటీ ఉంది, నీ జీవానికి గ్యారెంటీ లేదు. ఏ రోజున ఆయన నిన్ను పిలుస్తాడో తెలీదు, కానీ పిలిచే నాటికి నువ్వు ఎట్లా ఉండాలి? చిత్తం ప్రభు అని అబ్రహాము పలికినట్లుగా పలకగలగాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చిత్తం అంటే అర్థం ఏంటి? నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, ఆత్మచేత నింపబడ్డానయ్యా, రూపాంతరపరచబడ్డానయ్యా, లోకముతో వేరయ్యానయ్యా, ఇక నాకు ఇబ్బంది ఏం లేదు, పిలువ అని అర్థం. ఇది బాప్తిసం లేని వాళ్ళకైతే, తీసుకొని ఎదిగిన వాళ్ళకి ఏంటంటే, ఈ లవోదికీయ సంఘము నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయింది, లూక్ వామ్ స్టేటస్.
అందుకనే దేవుడు ఏమని పలుకుతున్నాడు, యేసయ్య ఏమని చెబుతున్నాడంటే, నీ స్థితి ఎలా ఉంది, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలు, కానీ నులివెచ్చగా ఉన్నావు నాకు ఇష్టం ఉండలేదు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు కాబట్టి, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను నేను ఉమ్మి వేస్తున్నాను. వింటున్నారా? క్రైస్తవులు ఎట్లా తయారైపోతున్నారంటే, నులివెచ్చని స్థితికి. గోరువెచ్చని నీరు దేహానికి ఆరోగ్యం, నులివెచ్చని క్రైస్తవుడు సంఘానికి ప్రమాదకరం, హానికరం. నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు అటు లోకములో ఉండలేరు, ఇటు సంఘములో కూడా నిలవలేరు. వాళ్ళు ఎట్లా ఉంటారయ్యా అంటే, సంఘాన్ని లోకాన్ని రెండు బ్యాలెన్స్ చేస్తున్న అతి తెలివి కలిగిన వాళ్ళలాగా. ఇటు సంఘాన్ని వదిలిపెట్టరు, అటు లోకాన్ని వదిలిపెట్టరు, అటు పాపాన్ని వదిలిపెట్టరు, ఇటు పరిశుద్ధత కోసం ఏడుస్తారు. నులివెచ్చని స్థితి. అటు గట్టిగా మండలేరు, ఇటు పూర్తిగా ఆరిపోను లేరు. నులివెచ్చని స్థితి. చల్లగా ఉండలేరు, వెచ్చగా ప్రభు కొరకు మండను లేరు. నులివెచ్చని మధ్యస్థం. గోడ మీద పిల్లి ఎటు అవకాశం ఉంటే దూకటం. ఈ నులివెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మత సంబంధులుగా. ముస్లిమ్స్కి ఒక మతం ఉంది, హిందువులకు ఒక మతం ఉంది, బుద్ధిస్టులకు ఒక మతం ఉంది, జైనులకు ఒక మతం ఉంది. ప్రపంచంలో ఎన్నో వందల రకాల మతాలు ఉన్నాయి. క్రైస్తవ్యం మతం కాదు, ఇది యేసయ్య మనకు చూపిన మార్గం. హల్లెలూయా, స్తోత్రం. చాలా మంది మతములో ఉన్నట్లుగా నులివెచ్చగా ఉంటారు. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తు కొరకు మండాలి. నులివెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఎట్లుంటారు? మొదటిగా సంఘాన్ని లోకాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నట్లుగా కనపడతారు. రెండవదిగా ఎట్లా కనపడతారు? అటు మండను లేరు ప్రభు కొరకు, ఇటు పూర్తిగా ఆరిపోను లేరు. మూడోది, వాళ్ళు ఎట్లా కనపడతారు? మత సంబంధమైన వ్యక్తులుగా కనపడతారు. నాలుగోది, ఎట్లా కనపడతారు? దేవుని పనులలో ఆసక్తి కలిగి ఉంటారు, కానీ దేవునితో వారికి సంబంధం ఉండదు. దైవ సంబంధమైన కార్యకలాపాలలో, కార్యక్రమాలలో వారికి ఉన్న ఆసక్తి చాలా మెండుగా ఉంటుంది, కానీ దేవునితో సత్సంబంధం ఉండదు. అంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని కొరకు మండాలని ఆశ ఉండదు. నులివెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటారు చెప్పనా? పరిశుద్ధాత్మ యొక్క అవసరత భక్తి జీవితానికి ఉంది అన్న సంగతి వాళ్ళకి తెలిసిన పరిశుద్ధాత్మ యొక్క అవసరతను కోరుకోరు. పరిశుద్ధాత్మ అనుభవం లేని ఎవరైనా నిదానంగా వెళ్ళే తీరం, దాని పేరు నులివెచ్చని స్థితి. మన ఆత్మీయ జీవితాలకు పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ఎందుకంటే ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ చేత నింపబడిన వారిని చూచి వీరు నా పిల్లలని, దేవుని పిల్లలని. అందుకని నులివెచ్చని స్థితిని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఈ సంఘం భయంకరమైన నులివెచ్చని స్థితిలో ఉంటే ఇంకొక పాయింట్ చెప్పాలి. వారు స్వనీతితో కూడిన భక్తి చేస్తూ అదే భక్తి అని భ్రమపడతారు, భ్రమ పెడతారు. స్వనీతినే భక్తిని భ్రమపడతారు, భ్రమ పెడతారు. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ స్వనీతి, నీ నీతి మురికి గుడ్డలను పోలి ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఇంకొంచెం మీకు అదనపు విషయాలు తెలియాలంటే ప్రకటన గ్రంథంలోనికి రావాలి. 3వ అధ్యాయం తీయండి. వాడు ఎట్లా ఉన్నాడట? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడివి. ఈ సంఘానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5 క్యారెక్టరిస్టిక్స్. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి.
తన దృష్టికి తాను ఎట్లా ఉన్నాడంటే వీడు ధనవంతునిగాను, వెండి బంగారాలు సంపాదించుకున్న వ్యక్తిగాను, లోక సంబంధమైన ఆశీర్వాదమే దైవాశీర్వాదంగా భావిస్తున్న మనస్తత్వంతో, ఇల్లు ఆశీర్వాదం, విద్య ఆశీర్వాదం, ఉద్యోగం ఆశీర్వాదం, పెళ్లి ఆశీర్వాదం, ఈ లోకంలో నువ్వు సంపాదించేది ప్రతిదీ ఆశీర్వాదం కావచ్చేమో, కానీ నీ ఆశీర్వాదాన్ని చూచి మురిచిపోయి యేసయ్యని కనుక మరిచిపోతే తర్వాత వచ్చేది నీకు ఇదిగో ఈ రివార్డులే. ఏ రివార్డులు? నువ్వు దిక్కుమాలినుడివి, దిగంబరుడివి, దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి, గుడ్డుడివి. నేను అట్లా తిట్టకుండా యేసయ్య తిట్టాడు సంఘాన్ని. అంటే వీడు తన దృష్టికి తానేమనుకున్నాడంటే, నేను వెండి సంపాదించాను, బంగారం సంపాదించాను, ఆస్తి సంపాదించాను, ఐశ్వర్యం సంపాదించాను, ఇది దేవుని కాకపోతే ఇంకెవరు దీవెన, ఐఎమ్ బ్లెస్డ్ బై గాడ్, దేవుని చేత దీవించబడ్డాను అనుకుంటున్నాడు. పిచ్చోడా, లోకంలో ధనవంతులు అనబడిన వారికి నీకంటే ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళు కూడా దేవుని చేత దీవించబడిన వాళ్ళేనా? కాదు. ఒకని కలిమి విస్తరించడం జీవానికి సూచన కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కలిమి విస్తరించడం జీవానికి సూచన కాదు. నువ్వు నిత్య జీవ మార్గంలో ఉన్నావనే దానికి గుర్తు కాదు. ఇది ఒక పార్ట్ అంతే, ఒక భాగం అంతే. నిజమైన ఆశీర్వాదం ఏంటో చెప్తున్నాడు ఆయన. కింద వచనాల్లో వ్రాయబడుతుంది, నువ్వు నిజంగా ధనవృద్ధి చేసుకోవాలనుకుంటే నా యొద్ద పుటము వేయబడిన బంగారం కొను. స్తోత్రం చెప్పండి. పుటము వేయబడిన బంగారం దేనికి గుర్తు? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం కరెక్ట్గా. పుటము వేయబడిన బంగారం దేనికి గుర్తు? క్షయమైపోయే స్వర్ణము కూడా అగ్ని పరీక్షలో శుద్ధమగుచున్నది. అమూల్యమైన నా విశ్వాసం శోధనల చేత నిలిచినదై నీవు వచ్చునప్పుడు మెప్పును, ఘనతను ఏచును, నీలా మార్చును. మారెదను నేను, ఓహో మారెదను నేను నీ రూపములోకి, ఆమేన్ 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 ఆమేన్, నీ పోలికలోకి మారెదను. శోధించబడిన మీదట సువర్ణమై మారెదను. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన శ్రమ, పుటము వేయబడిన బంగారం దేనికి గుర్తు? క్రైస్తవులమైనందుకు శ్రమ. దేవుని దృష్టిలో నిజమైన ధనవంతులు ఎవరో తెలుసా? ఆయన పరిచర్య చేసినందుకు గాను, ఆయన బిడ్డగా మారినందుకు గాను, క్రైస్తవుడని పిలిపించుకున్నందుకు గాను, ఆయన కొరకు శ్రమ పడి ఆయనను విడిచిపెట్టక కొనసాగేవాడు నిజమైన ధనవంతుడు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం ధనము కాదు, నిజమైన ధనం మనకు కావాలి. రెండోది, ఏమి సంపాదించుకోవాలి? నులివెచ్చని స్థితిలో ఉన్న నిన్ను ఆయన మండించాలని కోరుకుంటూ, తిరిగి మొదటి స్థితికి తీసుకురావాలని కోరుకుంటూ, మొదటిగా శ్రమ జీవితాన్ని కోరుకోమన్నాడు. రెండోది ఏంటట? తెల్లని వస్త్రాలు. ఏ వస్త్రాలు? విద్యానికి గుర్తు పరిశుద్ధత, హోలీనెస్. స్వనీతితో సంబరపడద్దు, నీ నీతితో తృప్తి పడద్దు. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కొరకు సాగిపోయే సంవత్సరం ఇది. ఆమేన్ ఆమేన్. పాస్టర్ గారండి, మా ఇంటి పక్కనవా ఏ కొత్త సినిమా వచ్చినా వెళ్ళొద్దండి. మరి నువ్వమ్మా? నేను సీరియల్లే. నీతేంటి? సినిమాలు చూడదు కానీ సీరియల్ చూసి. అసలు ఎలా వెళ్తారబ్బా కొంతమంది ఆలోచన చూడాలి. సోనీ ఎలా వెళ్తారబ్బా అసలు ఆ సినిమా హాల్లో? మరి నువ్వు ఎలా చూస్తున్నావు మా ఇంట్లో? వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు పెద్ద మెత్తన సీట్లో కూర్చున్నారు, నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చున్నావు. వాళ్ళు
70 mm ఏ mm అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నారు, నువ్వేమో కొంచెం. ఈ నీతి నిన్ను పరలోకానికి చేర్చదు. నిజమైన నీతి కావాలి ఆయనకి. స్తోత్రం చెప్పండి. మొదట ఆయన నీతి, నీ నీతి ఎతకొద్దు. ఈ సంవత్సరం నీ స్వనీతిని పాతి పెట్టవలసిన సంవత్సరం. ఆమేన్. నువ్వు అనుకున్న నీతి కాదు, ఆయన నీతి కోసం వెంపర్లాడే, వెంటాడే, వెంబడించే సంవత్సరం. గ్లోరీ. ఆయనతో ఉంటే మనకు ఆయన నీతి వచ్చింది. ప్రజలతో గడిపితే ఆళ్ళతో పోల్చుకొని కొలతలు వేసుకొని ఆమె గంటే చేసిద్ది, నేను గంట 5 నిమిషాలు చేస్తా, కాబట్టి ఆమె కంటే నేను అబ్బో 5 నిమిషాలు నిన్ను పరిశుద్ధురాలుగా మార్చేసినయా? నేను ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు వచ్చింది, వాళ్ళకి కన్నీరు రాదు, కాబట్టి వాళ్ళకంటే నేనే. స్వనీతి ఇదంతా. నీ స్వనీతిని పూడ్చిపెట్టి దేవుని నీతి కావాలి, అప్పుడు ఆయన్ని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అక్కడున్నాడు, అయ్యా ఎంత బాగా అడిగాడు, అయ్యా నిత్య రాజ్యానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయమంటావు అని ఏకంగా ఏం చేశాడు? మా కళ్ళేసి భలే అడుగుతున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను. సరే, నీ ఆస్తినంతా అమ్మి వెంబడించు. అదొక్కటి మాత్రం అడగద్దు. ఏ నీతిది? నా బౌండరీస్ దాటే ప్రయత్నం ఎవరు చేయొద్దు అంటే అడుద్దేశం. నాకు కొన్ని పరిధులు ఉన్నాయి, దాన్ని మించిన నీతి నాకు వద్దు. అది ఎంతటోడు చెప్పిన. కొంతమంది హృదయాలు అలా ఉంటుంది, నేను నీతిమంతుడినే, మళ్ళీ నాకు నీతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ నీతి నాకు చాలు. ఎందుకంటే నీతిమంతుడు ఈ తీర్పు పాలలో ఎవరైనా చూపెట్టాడు చూద్దాం. హలో, పరలోకం అంటే తూర్పు పాలెం లాగా ఉండదు. ఇదొక అణువుతో సమానం. అక్కడ కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఒకసారి శాంపిల్గా తీసుకెళ్ళాడు అనుకో, వాళ్ళ మధ్య నువ్వు నిలవలేవు. దేవదూతలకే తీర్పు తీర్చేవాళ్ళం అంటే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని జ్ఞాన ప్రతిగానములు చేయుచున్న పరిశుద్ధుల మహిమను మించిన నీతిని మనం ఈ భూమి మీద సంపాదించుకోకపోతే దేవదూతల ధూళికైనా మనం పనికొస్తామా? We need God's righteousness. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దేవుని నీతి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని నీతి. యేసు ప్రభుని వెంబడించు. నీ నీతి వద్దు, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతలోంచి పరిపూర్ణతలోనికి రావాలి. ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చావా? మంచిది. పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే మన దేవుడు అతి పరిశుద్ధుడు. స్తోత్రం, స్తోత్రం. 10,000లో కూడా గుర్తించదగిన పరిశుద్ధుడు, మహిమ కలిగిన వాడు. 10,000 మందిలో ఒక మనిషిని గుర్తించడం ఎంత కష్టం. కానీ యేసు ప్రభువును సులువుగా గుర్తించవచ్చట. ఎందుకంటే ఈ 10,000 మంది కంటే మించిన నీతి, మించిన మహిమ, మించిన పరిశుద్ధత కలిగిన వాడు. అందుకని మనం ఏం కొనుక్కోవాలి? యేసయ్య దగ్గర పరిశుద్ధతను కొనుక్కోవాలి. ఎట్లా కొనుక్కుంటాం? నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండండి, నా యొద్ద నేర్చుకోనండి. ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి వచ్చి మనం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధతను నేర్చుకోవాలి, కూర్చుకోవాలి. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. మూడో మాట, కళ్ళకు కాటుక కొనుక్కోవాలి. ఐటెక్సా? ఏం కొనుక్కుందాం? నీ గుడ్డితనం, వేషధారణ అనే ఒక గుడ్డితనం ఉంది చూసావా? అది పోవునట్లుగా ఆయన దగ్గర యేసు రక్తం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని యేసయ్య అనేక పేర్లు పెట్టాడు. అందులో ఒక పేరేంటో తెలుసా? వాళ్ళు గుడ్డోళ్ళు. వాళ్ళు గుడ్డివారు అయ్యుండి మరి కొంతమంది గుడ్డి వాళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. దే ఆర్ ఆల్ పారిసీస్. వాళ్ళకి కళ్ళు లేవు కానీ కళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు, చూపు లేదు కానీ దృష్టి ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. యేసు రక్తము మన కళ్ళ మీద ప్రోక్షించబడితే మన మనోనేత్రములు వెలిగించబడి ఆయన్ని చూస్తాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.
మీకు ఒక మాట చెబుతా, వీళ్ళు మనోనేత్రంలో మోయబడ్డాయి, గుడ్డి వాళ్ళు కాబట్టి యేసు ప్రభు ఎవరో పరిశీలిక శాస్త్రులకు అర్థం కాల, వాళ్ళ భక్తే గొప్పదనుకున్నారు, ధర్మశాస్త్రమే గొప్పదనుకున్నారు, ప్రజల్ని అభ్యంతరపరిచారు, యేసయ్యని సిలువ వేశారు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు కళ్ళు తెరవేయబడ్డాయి కాబట్టి ఇతడు లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పగలిగాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనీసం త్రోవ పక్కన ఉన్న గుడ్డోళ్ళకున్న దర్శనం కూడా పరిశీలకు లేదు. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు అయితే లేవు కానీ ఆత్మ సంబంధమైన దర్శనం ఉంది. అందుకని నేను చూపు లేకపోయినా ఏమంటున్నారు వాళ్ళు? దావీదు కుమారుడా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అదే పరిసయ్యులు శాస్త్రులు యెరూషలేము వీధుల్లో ఊరేగించబడడానికి సిద్ధమైపోయిన యేసయ్య ఆ గార్ధబం మీద ఊరేగించబడతా ఉంటే దావీదు కుమారునికి జయము అనగానే నిర్మయనే ఆయన దావీదు కుమారుడు ఏంటి అన్నారు. నిజమైన గుడ్డోడికి అసలైన చూపు ఉంది, కళ్ళు తెరవబడ్డాయి అన్నవాడికి పరిపూర్ణమైన అంధత్వం ఉంది. నీలో ఉన్న పరిసయ్యుని ఆత్మ అనే గుడ్డితనం పోవాలంటే యేసు రక్తము కావాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి పరిసయ్యుని ఆత్మ పోవాలి, వేషధారణ ఆత్మ పోవాలి. పోవునట్లుగా యేసు రక్తమును ఆశ్రయించాలన్న వాక్యమును ఆశ్రయించాలి. యేసు ప్రభుతో కొంతమంది శిష్యులు నడుస్తున్నారు. ఆయన లేఖనములు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు వారి హృదయము మండించబడింది. ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము మాత్రమే నీకు కాటుకగా ఉంటుంది. ఎవరైతే దేవా నాతో మాట్లాడని వాక్య లేఖనాన్ని తెరిచి అడుగుతారో ఖచ్చితంగా వాళ్ళ కళ్ళకున్న పొరలన్నీ రాలిపోతాయి. నా అభిప్రాయాలు కాదు, నా ఇష్టాలు కాదు ప్రభువా, నువ్వేది చెబితే దాని ప్రకారం నేను చేయడానికి సిద్ధముగా ఉండి నీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచాను, నాతో మాట్లాడని మంచి మనస్సాక్షితో బైబిల్ తెరిచిన ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించబడతాయి. నీకు కష్టంగా ఉన్న దగ్గర మూసేసి ఇష్టంగా ఉన్నప్పుడు వేరే వచనం తీసేసుకొని అది కాదు. పౌలు అనబడిన ఒకప్పుడు సౌలు, అతడు కూడా ఆత్మీయంగా గుడ్డివాడే. అందుకనే యేసు ప్రభు అతనికి దమస్కు మార్గమున ప్రత్యక్షమైనప్పుడు అతని కళ్ళు మోయబడ్డాయి, కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపడి తర్వాత చూపొచ్చింది. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అతడు గుడ్డోడయ్యాడు? అననీయ వచ్చేదాకా ఎందుకని అతనికి కళ్ళు తెరవబడలేదు? పరిశుద్ధుల ప్రార్థనలు నీకు ఒక కాటుకగా ఉంటాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితం ద్వారా నీ మనోనేత్రం వెలిగించబడతాయి, వాక్యము ద్వారా నీ మనోనేత్రం వెలిగించబడుతుంది, యేసు రక్తము ద్వారా నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. ఇది ఎవరి దగ్గర కొనాలి? ఎవరి దగ్గర దొరకదు, యేసయ్య దగ్గరే దొరుకుతుంది. ఆయన యొద్దకు వచ్చిన వాడు దీన్ని పొందుకొని వెళతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గద్దించు కూడా యేసయ్య చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు. యేసయ్య గట్టి చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. యేసయ్య దగ్గరికి రండి. ఎవరికి వస్త్రము లేదో యేసయ్య దగ్గర కొనుక్కోండి. ఎవరికి డబ్బు లేదో పొట్టము వేయబడిన బంగారం. స్తోత్రం చెప్పండి. శ్రమ జీవితం. నేను మారు మనసు పొంది 10 సంవత్సరాలు లేదు అనుకోవద్దు. లవోదికీయ అనుభవాలలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఒక తీర్మానంలోనికి రావాలి. నేను మండుచు ప్రకాశించే దీపముగా ఉండాలి. స్తోత్రం. కొంచెం కింద మంచము కింద పెట్టబడిన దీపాన్ని కాదు,
నేను మండాలి, మండించాలి, రగలాలి, రగిలించాలి, వెలగాలి, అనేకులను వెలిగించగలిగిన దీపం అవ్వాలి. యేసుక్రీస్తు అనబడిన దీప స్తంభం మీద పెట్టబడిన దీపమై సంఘములో వచ్చిన వారికి వెలుగునివ్వాలి. స్తోత్రం. నీ ఇంటిలో వచ్చిన వారికి వెలుగునివ్వాలి. ఆమేన్ చెప్పండి. నువ్వే మిడుకు పడుతున్నావు అనుకో, నువ్వెప్పుడు ఆరిపోతావు నీకు తెలియదు అన్నట్టుగా నువ్వువెచ్చగా ఉన్నావు అనుకో, కొనుక్కో, తైలం కొనుక్కో, వేసే దగ్గర సమయం ఉంది. బుద్ధి లేని కన్యకలకి తైలం అయిపోయే పరిస్థితి వచ్చింది, అయిపోయింది, మొత్తం అయిపోయింది. దీపం వెలుగుతుంది, బాగుంది అనుకున్నారు, ఇక దీపం కూడా ఆరిపోయే పరిస్థితి వచ్చింది. తైలం అయిపోయింది, వాళ్ళ దగ్గర లేదు, ఏం చేయాలి? వెలుగుతున్న వారి దగ్గరికి వెళ్ళారు. మాకు చాలదు ఇది, మేము మండాలి, మీకు ఇస్తే ఎట్లా? ఇవ్వలేదు. కొట్ల దగ్గరికి వెళ్ళారు, కొట్లన్నీ మూయబడి ఉన్నాయి. ఒక దినమున నువ్వు కొందామంటే కాటుకు దొరకదు, తైలం దొరకదు, వస్త్రం దొరకదు, పుటం వేయబడిన బంగారం దొరకదు. ఇప్పుడు సమయంలో ఉన్నావు కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రికలో ఏశావు గురించి వ్రాయబడిన మాట ఏంటి? అతడు కన్నీళ్లు విడిచాడు, గోజాడాడు. మారు మనసు పొందడానికి నూతనమైన స్వభావం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక గతమొద్దు, వెనుక ఉన్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు చూసే సంవత్సరం ఇది. అందుకని మీరేం చేయాలా? మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. తద్వారా మీరేమవుతారు? రూపాంతరపు అనుభవాలలోనికి మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య రూపాంతరపరచబడ్డాడు కాబట్టి నీవు నేను రూపాంతరపరచబడాల్సిన అత్యవసరత ఉంది. అది ఎప్పుడు వచ్చింది అంటే ప్రతి దినము నీ హృదయాన్ని చెక్ చేసుకుంటే, ప్రార్థన బాగుందా, వాక్యం బాగుందా, పరిశుద్ధత బాగుందా, చూపు బాగుందా, మాట బాగుందా, ఆత్మీయంగా కరెక్ట్గానే ఉన్నావా, 10 మందిలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నావా, ఒంటరిగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నావా, నువ్వు స్వపరీక్ష, నీవే నిన్ను విమర్శించుకొని ప్రతి క్షణం సాగిపోతూ ఉంటే నువ్వు మారు మనసును గురించిన ఆసక్తి కలిగిన క్రైస్తవుడు అని చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. రెండో మాట, అపోస్తుల కార్యం 12:5. అపోస్తుల కార్యం ఒకసారి ఆదిమ సంఘం ఎంత వాళ్ళు ప్రార్థన ఎడతెగకున్నారు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును దేవునికి స్తోత్రం చెప్పండి. And they continued steadfastly in the apostles' doctrine and fellowship and breaking of bread in prayers. ప్రార్థనలో మనం ఎట్లా ఉండాలట? అత్యాసక్తితో, ఎడతెగక. పాస్టర్ గారు అంటే ప్రార్థన ఎలా ఆసక్తిగా చేయగలం? క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ప్రార్థన మీద ఒక ఇష్టం వచ్చింది. నువ్వు నెలకు ఒకసారి చేసావనుకో బోర్ కొట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, ఈ పిచ్చి తినంతా తినిపెత్తున్నావు అనుకోండి, వాడికి అన్నం ఎక్కిదా? నీకు లోకపు ముచ్చట్ల మీద ఉన్న ఆసక్తి ప్రార్థనలు ఎందుకు రావట్లేదంటే ఈ కురుకురే ముసలమ్మ ముచ్చట్లు, ఈ లాలీపాప్, చెప్పుడు మాటలు, ఇవన్నీ నీకు అలవాటైపోయి దేవుని సన్నిధిలో మొర్రపెట్టే ఆ ప్రార్థనలో ఆసక్తి ఉంటలా. కానీ ఎవరైతే అపోస్తుల బోధ విని మారు మనసు పొందారో వారు వెంటనే సంఘములో చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో చేర్చబడటం అంటే ఈ 4 కూడా చేర్చబడాలి. 1 అపోస్తుల బోధలో, 2 సహవాసములో, 3 రొట్టె విరుచుటలో. ఇవి 3 చెప్పడానికి ఈ సందర్భం కాదు, కానీ అసలైన పాయింట్ ఏంటో తెలుసా? 4ది ప్రార్థన చేయుటలో వారు ఎడతెగక అనగా అత్యాసక్తితో ఉన్నారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆదిమ సంఘమట ఇంటంటా ప్రార్థన చేసింది. ఎట్లా 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 ఎట్లా
ఇంటింటా ప్రార్థన చేసింది. వారు కలిసికట్టుగా ప్రార్థన చేయడానికి ఇష్టపడిన సందర్భాలు బోల్డ్ని మనకు కనపడుతున్నాయి. ఇంటింటా ప్రార్థన చేశారు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ఆదివారపు ఆరాధనలలో ప్రార్థన అనేది ఒక ప్రధానమైన భాగంగా వాళ్ళకు ఉండింది. అందుకని మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడట వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశారట? మామూలు ఆసక్తి కదట, అత్యాసక్తితో. ఒక ఇంట్లో చేరి వారందరూ కలిసికట్టుగా ఆత్మచేత నింపబడి ఆసక్తిగా, ఒకటే ఆసక్తి, అయ్యా మా సేవకుడు విడుదలవ్వాలి, ఆమేన్. మా పేతురు గారు బంధించబడిన స్థితిలోంచి బయటికి రావాలి, అయ్యా తిరిగి నీ పరిచర్య జరగాలి. అత్యాసక్తి. నీ ఎదుట ఉన్న శ్రమ నిన్ను అత్యాసక్తితో ప్రార్థించుటకు పురికొల్పును గాక. స్తోత్రం. అసలే శ్రమ ప్రార్థన చేసినందుకేగా చెరసాల్లో వేసింది, బోధించినందుకేగా చెరసాల్లో వేసింది, ఆ యేసునామాన్ని బట్టి బ్రతికినందుకేగా చెరసాల్లో వేసింది. మళ్ళీ వీళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు ఏంటి? శ్రమ వీళ్ళని ప్రార్థనలో నుంచి తొలగించలేదు, కానీ మరింత ఆసక్తితో ప్రార్థించేటట్టుగా పురికొల్పింది. కొట్టు, చప్పట్లు కొట్టు, హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ పెరిగితే ప్రార్థనలో సమయం పెరుగునుగాక, తీవ్రత పెరుగునుగాక, ఆసక్తిలో నుండి అత్యాసక్తిలోనికి వచ్చుదుగాక. నీ శ్రమ ప్రార్థన నీకు నేర్పించునుగాక. కొంతమంది శ్రమ వస్తే ఏం ప్రార్థన లేక, నాకు ప్రార్థన చేయనప్పుడే సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. కొంతమంది సాక్ష్యం అండి, ప్రార్థన చేయనప్పుడు సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అస్సలు ప్రార్థన చేసిన శోధనలే. మందిరానికి రానంతసేపు ఎంత బాగుంటుందో నాన్న, వచ్చానంటే శోధన. కొంతమంది వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో దేవునికి దూరం అవటం క్షేమం అనుకుంటారు. ఇది దేవుని సమాధానం కాదు, అపవాది సమాధానం. ఎవరిది? అపవాదిగాడు కూడా క్షేమాన్ని ఇస్తాడు నీకెందుకు? ఎందుకంటే అసలు శోధించేదే శోధకుడు ఈడే కదా. నేను నిన్ను శోధించును, ఒక పని చేస్తావా, ఈ ఆదివారం మాని. తాళం ఎవరి దగ్గర ఉంది? వాడి దగ్గర. యేసయ్య శోధించడు కదా ఎవరిని. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం. నిన్ను శోధించిన వాడి కంటే శోధనలలో జయము పొందిన జయవీరుడని యేసయ్య బలవంతుడు. ఆమేన్. ఆయన శోధించబడి శోధనలోనికి వెళ్లకుండా వాటిని జయించాడు కాబట్టి శోధించబడుతున్న నీకు ఆయన ప్రార్థన నేర్పిస్తాడు. ఆమేన్. నీకేం శోధన వచ్చిందని నువ్వు ప్రార్థన చేయవు. అసలు శోధించబడి ప్రార్థన చేయడానికే యేసు ఆత్మచేత అరణ్యములోనికి త్రోసుకొని పోబడెను. స్తోత్రం. నువ్వేం శోధన వచ్చిందని చేయవు. అసలు యేసు ప్రభు ప్రార్థన శోధనలో ప్రార్థన చేయడం కొరకే, అపవాది చేత శోధించబడటం కొరకే అరణ్యమునకు ఆత్మచేత త్రోయబడ్డాడు. అంటే దీని అర్థం ఏంటి? నీకు సుఖంగా ఉన్నప్పుడు కాదు ప్రార్థన అసలైన ప్రార్థన, నీకు కష్టాలు వచ్చినప్పుడు అసలైన ప్రార్థన బయలుదేరాలి. ఆసక్తితో కొన్ని ప్రార్థన బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి. సంఘం అత్యాసక్తితో చేసింది. అందరి జీవితాలు చెప్పడానికి మనకు సమయం చాలదు, కానీ పౌలు కూడా శీల కూడా శ్రమలు వచ్చినప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. రక్తసిక్తమైన దేహం, చిక్కి శల్యమైన దేహం, శరీరంలో ఓపిక లేని ప్రాణం, మధ్యరాత్రి వరకు అమ్మా అయ్యా అని మూలిగి ఇక మధ్యరాత్రిలో ఆత్మచేత నింపబడ్డారు. అప్పుడు అన్నం పెట్టినోడు ఎవరు లేరు. యేసయ్య వచ్చి వారిని చెరసాలలో దర్శించాడు. స్తోత్రం. మీరు ఇప్పుడు అనాల్సింది అమ్మా అయ్యా కాదు, తండ్రి దేవా అని పిలవాలి. స్తోత్రం. అయ్యా అయ్యా అంటాం కాదు, పాటలెట్టి ప్రార్థన చెయ్యాలి, ఆరాధన చేయాలని పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే చెరలోనికి వచ్చి వారిని రేపాడో, ఆత్మచేత నింపాడు, పూరికొల్పాడు, మధ్యరాత్రిలో ఇక పాట ఎత్తారండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. శత్రువు భయపెట్టినా సోలిన సమయాలలోన, శత్రువు భయపెట్టినా సోలిన సమయాలలోన, కన్నీళ్లతో
నిన్ను చేరగా కరుణించి నన్ను నిలబెట్టిన కన్నీళ్లతో నిన్ను చేరగా కరుణించి నన్ను నిలబెట్టిన మహారాజు నీవయ్యా, మహాగణత అయ్యా, మహారాజు మహాగణత నిచ్చావయ్యా. ఆరాధన ఆరాధన స్తుతి గీత నైవేద్యములర్పణ. ఆరాధన 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 స్తుతి గీత నైవేద్యములర్పణ. హల్లెలూయా. మంచి నిద్రలో ఉన్నారు ఖైదీలు, మత్తు నిద్రలో ఉన్నారు. మధ్యరాత్రి సమయం అది. నీ మధ్యరాత్రి దాకా మెలకుండా ఉన్న పౌలు శీలలు మధ్యరాత్రిలో స్వరమెత్తి పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ పాటలు కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ మత్తు నిద్రలో నుండి మేలుకొనిన ఖైదీలు వింటున్నారు. స్తోత్రం చెప్పండి. వారు ప్రార్థిస్తుండగా, వారు ఆరాధిస్తుండగా వారు ఉన్న చెరసాలకు భూకంపం వచ్చింది. హల్లెలూయా. వెంటనే బంధించబడిన ఖైదీల చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల యొక్క సంకెళ్ళన్నీ వీడిపోయి నేల మీద పడిపోయాయి. స్తోత్రం చెప్పండి. నీ అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఇతరుల విశ్వాసాల కట్లను తెంచుతుంది, నీ కుటుంబస్తుల కట్లను తెంచుతుంది, నీకున్న కట్లను తెంచుతుంది. శ్రమను చూసి నీరు గారొద్దు, నిరుత్సాహపడొద్దు, ఇంకేం ప్రార్థన చేస్తాం లేని అనుకోవద్దు. నీ శ్రమ పెరిగిన కొలది ఆత్మీయతలో పెరిగిన వారి యొక్క లక్షణం ఎక్కువగా ప్రార్థన చేయటం, ఆసక్తి కలిగి ప్రార్థన చేయటం. ప్రార్థన వెళ్ళలేని ప్రాంతం ఏదీ లేదు. అది లోతైన లోయలోనికి, ఎత్తైన శిఖరం మీదకి వెళుతుంది. మనిషి చేరుకోలేని గమ్య స్థానాలకు చేరుకుంటుంది. అధికారులు సైతం చేయలేని అద్భుతాలను దేవుడు చేస్తాడు. అధికారులు వచ్చి మాత్రమే విప్పవలసిన ఆ ఖైదును దేవుని ఆత్మ ప్రార్థన శక్తి ద్వారా, ఆత్మ ప్రార్థన ద్వారా విడిపోయి ఆ ప్రభావం ద్వారా కింద పడిపోయినాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రాజులను, అధికారులను మించిన అధికారం నీ ప్రార్థనలో ఉంది. దేర్ ఇస్ ఎ అథారిటీ ఇన్ యువర్ ప్రేయర్. నువ్వు భూమి మీద ఇద్దరు కలిసి ప్రార్థిస్తారట, నువ్వేది బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది. ఆమేన్. నువ్వేది ఓపెన్ చేస్తావో అది అక్కడ తెరవబడుతుంది. హల్లెలూయా. ఆ శక్తి. పేతురు గారు కూడా ఆసక్తిగా ప్రార్థన చేశారు. మిక్కిలి ఆకలవుతుంది, ఇంటి వారు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏం పిల్లలు పిలిచారు, భోజనం పెట్టలేదా? సేవకులు విలువ తెలియదు వీళ్ళకే అని సనగలా, గొనగలా. వీళ్ళు ఎప్పుడు కొద్ది నాకెందుకు, వచ్చినప్పుడు తిందాంలే అని మోకాళ్ళుని మామూలుగా కాదట, ఆత్మవశుడై ప్రార్థన చేసెను. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆకలి అయ్యేటప్పుడు ఆ బిర్యానీ వాసన వస్తుంటే అబ్బా అబ్బా అయిపోద్దా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. పక్కన ఉన్న అసిస్టెంట్ అయిపోయింది లేదు కనుక్కొని రారా, కడుపులో ఎలుకలు పరిగెత్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, బిర్యానీయా అంట్లా. ఆత్మవశుడయ్యాడు. నువ్వు తినాల్సిన ఆహారం ఇది కాదు బాబు, నేను చూపిస్తున్నానని దేవుడు ఒక దుప్పటి దించాడు. అందులో పవిత్రమైనవి అపవిత్రమైన జంతువులన్నీ ఉన్నాయి. చంపుకొని తినంటున్నాడు. అయ్యో నేను యూదుడిని కదా, అపవిత్రమైన జంతువులు ధర్మశాస్త్రం ప్రకారం తినకూడదు కదా, నేను తినను తినో తినను తినో తినను తినో తినను. అయిపోయింది, మాయమైంది. ఏంటబ్బా దర్శన భావం. వచ్చారు, అయ్యా మేము కొర్నేలి గారి దగ్గర నుంచి వచ్చాం, వారి పనివారం. దేవుడు మా అయ్యగారికి కనిపించి నిన్ను తీసుకొని రమ్మంటున్నారట, నువ్వు వాక్యం చెప్తే వినాలని కోరుకుంటున్నారు. అవునా? ఈలోపు ఇంకొకళ్ళు వచ్చారు, అయ్యా సారీ అయ్యా అన్నం రెడీ అయిపోయింది అయ్యా. ఓకే అందరం కలిసి తిందాం. తిన్నారు, నైట్ అక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఉదయాన్నే కొర్నేలి దగ్గరికి వెళ్ళారు, ఇక వాక్యం ప్రకటించాడు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియని అన్యులకి, అసలు యేసు ప్రభు దేవుడా కాదా అనే ఈ అన్యులకి వారి మీద వాక్యం వినుచుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన శక్తి వృధాగా పోదు. ఆమేన్, హల్లెలూయా.
ఆ కడుపు నిండా అన్నం తింటే పేతురు గారు ఆ యొప్పేకి పరిమితం అయ్యేవాడు. కానీ కడుపు కాలుతున్న ఆత్మ తీవ్రతతో ప్రార్థించాడు కాబట్టి అతను దేవుడు అన్యుల మధ్యలోనికి కూడా తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎగబాకాలి, ఆమేన్, విస్తరించాలి. హల్లెలూయా. స్వజనులకే కాదు, అన్యుల మధ్యలో కూడా సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎరిగిన ప్రజల మధ్య కూడా దేవుని కొరకు సాక్షిగా మారాలి, అవసరమైతే హతసాక్షిగా కూడా. అందుకని మనకేం ఉండాలి? అత్యాశక్తితో కూడిన ప్రార్థన. శక్తితో ప్రార్థన చేశాడట. ప్రతి ఉదయం ఎంకరం చీకటిగా ఉండగానే లేచి అరణ్యానికి పోయి కఠినమైన రాళ్ల మధ్య ప్రార్థన చేశాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో, కన్నీటితో ప్రార్థనలు యాచనలు చేసి తనను మరణము నుండి తప్పించగలిగిన దేవుని దృష్టికి అంగీకార ముద్రను పొందాడు. వింటున్నారా? సిలువ వేస్తారు కొద్ది గంటల్లో అంటే ఆయనట ప్రార్థన చేయుటకు ఆతురపడెను. ఎదుటి సిలువ కనపడతా ఉంటే యేసయ్య దేనికి ఆతురపడుతున్నాడు? ప్రార్థన చేయుటకు ఆతురపడెను. ఆయన ఆతురత ప్రార్థనలో ఎలా ఉందో తెలుసా? చెమట రక్తముగా మారేంత. ప్రైజ్ ది లార్డ్. సిలువ కనపడితే టెన్షన్ కదా ఉండాల్సింది. ఈయనలో ఏమొచ్చింది? ఇంటెన్షన్. టెన్షన్లు పెరిగే కొద్ది ప్రార్థన చేయాలన్న ఇంటెన్షన్ నీలో పెరుగును గాక. స్తోత్రం చెప్పండి. సమస్య తీవ్రత ఎంత గొప్పదైనా ప్రార్థన మించింది అది కాదనేది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. హల్లెలూయా. నీ ఎదుట సిలువే కనబడుతున్నా ప్రార్థన ఆపొద్దు. సిలువ ఎదుట కనబడుతున్నా ప్రార్థన ఆపలేదు. సిలువ మీదకి ఎక్కినా ప్రార్థన ఆపలేదు. యేసయ్య హల్లెలూయా. సిలువ కనపడుతున్నా ప్రార్థన ఆపలేదు. చిట్ట చివరికి సిలువే ఎక్కినా తండ్రికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు. స్తోత్రం చెప్పండి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తుంది. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు. ఆ 7 మాటల్లో 3-4 మాటలన్నీ కూడా దేవునితో మాట్లాడాడు. ఎక్కువగా సిలువ శ్రమలలో కూడా యేసయ్య దేవునితో మాట్లాడాడు, తండ్రితో మాట్లాడాడు. స్తోత్రం. నువ్వు శ్రమ పెట్టబడిన కొలది ప్రార్థన కూడా అధికం అవ్వాలి, ఆసక్తితో చేయాలి. స్తోత్రం. బంధకములలో ఉన్న వేళ, బ్రతుకు భారమైపోయిన వేళ, బంధకములలో బ్రతుకు భారమైపోయిన వేళ, బ్రతుకైతే నీవే చావైనా, బ్రతుకైతే నీవే చావైనా, పౌలు వలె ప్రార్థనలో పోరాడుట నేర్పించు. ప్రార్థనే నా అర్పణ, ప్రార్థనే సమర్పణ, ప్రార్థనా సమయము, ప్రార్థింతును నిత్యము. హల్లెలూయా. 3వ మాట అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. ఇక్కడ మీరు చదివితే 11వ వచనంలో ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఎట్లా అంగీకరించారు వాక్యాన్ని? ఎట్లా విన్నారు వాక్యాన్ని? ఆసక్తితో విన్నారు. వినటమే కాదు, ఆసక్తితో ఏం చేశారట? అబ్బా, చాలా మందికి వాక్యము ఎడల ఆసక్తి ఉంటుంది కానీ అంగీకరించుటకు ఆసక్తి ఉండదు. వింటున్నారా?
వాక్యం అసలు కొంతమందికి అయితే అసలు వాక్యం అంటేనే బోర్ అనుకో, వాళ్ళ సంగతి తీసేసి. ఇప్పుడు వాళ్ళ సంగతి వద్దు. కొంతమంది వాక్యము వింటారు కానీ ఆసక్తిగా దాన్ని అంగీకరించరు. వాళ్ళకి ఏదైనా అనుకూలమైన వచనం కలిగిందనుకో, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం అంటారు. కొంచెం గట్టి మాట, కఠినమైన మాట, నొప్పించే మాట వచ్చిందనుకో, ఈ పాస్టర్ గారికి ఈ వాక్యం తప్ప ఏం దొరకలేదా, ఎందుకు ఈయన మనల్ని ఇంత షంటింగ్ ఇస్తున్నాడు, క్లాసు బీకుతున్నాడు, వాళ్ళకి అది అట్టుంటది. అదే దేవుడు మిమ్మల్ని దీవించును కాకంటే ఆమేన్. పిచ్చోడా, నీ దీవెన దేవుని వాక్యాన్ని అంగీకరించడంతోనే ప్రారంభించబడుతుంది. స్తోత్రం చెప్పండి. 2024లో అసలు వాక్యం అంటే ఆసక్తి లేదా? ఈ సంవత్సరం ఆసక్తితో విందువుగాక. కొంతమంది వాక్యం ఆసక్తిగా విన్నారా? ఈ సంవత్సరం ఆసక్తితో అంగీకరించుదురుగాక. రిసీవ్. ఆమేన్. ఆది యందు చెప్పండి, ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై. ఇప్పుడు వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించావు అనుకో, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడు అంటే ఎవరిని అంగీకరించినట్టు? ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందట? మరి వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంటారు చెప్పరేంటండి? ఆ వాక్యం ఎలా దిగి వచ్చిందట చెప్పరండి? కృపయో సత్యము. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారి మీద, వారి కుటుంబాల మీద కృప ఉంటుంది. స్తోత్రం. వారికి సత్యాన్ని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. నువ్వు కూడా యుగ యుగాలు యేసయ్యతో బతుకుతావు. స్తోత్రం చెప్పండి. అందుకని నువ్వేం చేయాలి? వాక్యమును ఆసక్తితో అంగీకరించాలి. ఎట్లా 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 లూది ఆ వాక్యం వింటుంది, వాక్యము కొరకు హృదయమును తెరుచుకొని వింటుంది. ఆ వాక్యం డైరెక్ట్గా ఆమె గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆమె మారు మనసు పొందింది, వారిని కూడా క్రీస్తు యొద్దకు నడిపించింది. వాక్యమును ఆసక్తితో అంగీకరించిన వాళ్ళు రక్షించబడటమే కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకొస్తారు? మేమంటే అప్పుడేదో తీసుకున్నాం కానీ నీ వయసు ఎంతమ్మా? 18 మమ్మీ, నీకు పెళ్ళి అవ్వాలి, ఒక పిల్ల పుట్టాలి, కనీసం 22 కూడా రాకపోతే బాప్తీసం తీసుకోవచ్చా? మేమంటే అప్పుడు ఆ పాస్టర్ గారు మాయ మాటలకి పడిపోయాం కానీ మీరు పడిపోవద్దు. చెప్పండి, సైతాను బోధ దేవుడు బోధ? నువ్వు బాప్తీసం తీసుకోవడానికి దేవుని సేవకుడు మాయ మాటలు చెప్పాడా? ప్రభుత్వం అంటది 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేయొద్దంటారు, కానీ మనోళ్ళు చేసేదాన్ని అయ్యే. వయసు నిండకుండా పెళ్ళిళ్ళు, కానీ బాప్తీసానికి మనోళ్ళు పెట్టుకున్నారు. ఏసై పెట్ల. ఎవరు పెట్టారు ఏజ్ లిమిట్? చెప్పరండి. మనోళ్ళు పెట్టుకున్నారు. దీనికి వయసు కావాలి, పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, చెప్పండి, పిల్లోడు పుట్టాలి. పెళ్ళికైతే పాస్టర్ గారు చూసి చూడనట్టు పోయా ఎడమరి, నేను గుడ్డోండి కదా. దీనికి పెళ్ళికి ఏమో వయసు ఉండదో, ఏం ఉండదో. బాప్తీసానికంటే అన్న మా అమ్మకి చెప్పాను, ఇంకా వయసు రాలేదంట, అన్నిటికీ వయసు వచ్చింది, ఈ బాప్తీసానికి మాత్రం ఏమవ్వాలి? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింతును నాయనా. బాప్తీసం తీసుకోకుండా 70 సంవత్సరాలు వస్తాయి, అప్పుడు కూడా ఏమంటే తెలుసా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఎప్పటి నుంచి దిద్దుతున్నాడు నిన్ను? ఎప్పటి నుంచి తీసుకోమంటున్నాడు బాప్తీసం? ఇంకా నువ్వు చిన్న పిల్లవే, చిన్నోడివే. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించండి. ఎట్లా 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 ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించండి. పేతురు వాక్యం చెబుతుండగా కొంతమంది సహోదరుల గుండెలు పొడవబడ్డాయి, కోయబడ్డాయి, నరికినట్టుగా ఉంది అట. ఈందేం వాక్యం అని అనుకోలేదు. అయ్యా మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. స్తోత్రం. అంతే, వేరయ్యారు. పేతురు కాదు, లోకమునకు బాప్తీసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆమేన్. ఎవరైతే వాక్యమునకు లోబడి నిలవబడతారో వారు సంఘాలను కడతారు. ఎవరైతే వాక్యానికి అవిధేయులవుతారో చెప్పండి, వారు సాతాను పంచన చేరతారు. కల్లబుల్లి మాటలు కదా, నిజమే చెబుతున్నా. యేసు ప్రభు అనేక మందికి వాక్యం చెప్తా ఉంటే కొంతమంది వ్యసన పడిపోయి వెళ్ళిపోయారు, అభ్యంతర పడి వెళ్ళిపోయారు. ఇదేం వాక్యం?
అనుకుంటూ వెళ్ళారు. పేతురుతో అన్నాడు, నువ్వు కూడా ఉంటావా, వెళ్తావా? అయ్యా నేను ఉంటానయ్యా, నిత్య జీవపు ఓటలు కలిగిన నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ నిత్య జీవపు ఓటల ద్వారానే పేతురు పరిచర్యలు అద్భుతాలు జరిగాయి. స్తోత్రం. వేల మంది మారారు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తే ఆ వాక్యమే నీకు అన్ని ఇస్తుంది. స్వస్థత ఇస్తుంది, డబ్బునిస్తుంది, అవసరాలు తీరుస్తుంది, చివరికి పరలోకాన్ని కూడా తీసుకెళ్తుంది. యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ప్లెజర్. ఇష్టంతో అంగీకరించు, ప్రేమతో అంగీకరించు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై. ఎవరండి గనులు? బెరయా సంఘం. ఎవరిని గనులు అంటుంది? కోట్ల రూపాయలు ఉన్న విశ్వాసులు కాదు వీళ్ళు. ఎవరి గనులు? మేడల మిద్దెల కార్లు అన్ని ఉన్న వాళ్ళు కాదు. ఎవరి గనులు? సమాజంలో ఉన్నత పదవులు కలిగిన వాళ్ళని గనులని పిలవట్లా. వీరు వాక్యమును పరిశీలించి ఆసక్తితో అంగీకరించారు కాబట్టి బెరయా సంఘం ఘనమైన సంఘంగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు పొలం పండితే గనుడివి, గనురాలు బాబు. ఉద్యోగం వస్తే గనుడివి, గనురాలు బాబు. నీ ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే గనుడు బాబు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరిస్తే నువ్వు గనుడివి, గనురాలు అవుతావు. స్తోత్రం. దేవుని దృష్టిగా హల్లెలూయా. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నువ్వు స్వీకరించు, ఇష్టంగా తీసుకో. స్తోత్రం. హల్లెలూయా. కఠినమైన మాటలు వచ్చినా దైవజనుడు కాదు, దేవుడే. దేవుడే మాట్లాడాడు నాతో అని దైవజనుడు తిట్టుకోవాక దేవుని దగ్గర క్షమాపణ పొందు. అయ్యా నా జీవితాన్ని మార్చిన అడుగు. 2 కొరింథీ 9:2. అమ్మా చదువు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన మాసిదోనియా వారి ఎదుట మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడ్డారు. అందరు ఇక్కడ ఉన్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, మిమ్మును గురించి మాసిదోనియా సంఘం ఎదుట నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. మీ ఆసక్తి అనేకులను ప్రేరేపిస్తుంది. ప్రార్థనలో ఆసక్తి, మారు మనసులో ఆసక్తి, వాక్యమును అంగీకరించడంలో ఆసక్తి. మరి ఈ ఆసక్తి ఏంటో కిందకు చదివితే మీకు అర్థమైద్ది. నేను చదువుతాను. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేటుకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఈ మాటలన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం, అది కూడా మామూలుగా కాదు. ఆసక్తితో ఎవరైతే ఇస్తారో వారికి కలిగే ఆశీర్వాదాలు చూడండి. కొంచెంగా విత్తువాడు కొంచెము పంటను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంటను కోస్తాడు. సణుగ కొనకయు బలవంతం కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చునని అతని నీతి నిరంతరం నిలుచుని వ్రాయబడినది. స్తోత్రం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీకు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించు. ఇటు ఔదార్యములను మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలాగనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించును. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ సంఘమాట ఇచ్చుటలో అత్యాసక్తి ఉందట. స్తోత్రం. దేనిలో? ఇచ్చుటలో అత్యాసక్తి. మీరు ఎప్పుడైతే ఇవ్వడంలో అత్యాసక్తి కలిగి ఉంటారో, ఇగో కింద వచ్చిన ఆశీర్వాదాలన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. కొంచెం విత్తితే, అక్కడ ఉన్న మాటలే,
సొంత మాటలేం కాదు. కొంచెం విత్తితే నీకు వచ్చే ఆశీర్వాదం ఎంత? కొంచెము పంట అనగా ఆశీర్వాదం. విస్తారంగా విత్తితే చెప్పరేంటండి, పెద్దగా విస్తారమైన పంట. అదొక పాయింట్. రెండోది, ఉత్సాహంగా ఇస్తే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఒక ఆశీర్వాదం ఏమో నువ్వు విత్తిన దానిని బట్టి నీకు వస్తుంది. రెండు, నువ్వు సణుగు కొనక సంతోషంగా ఇచ్చావు అనుకో, ఉత్సాహంగా, ఏంటి నీకు వచ్చే బ్లెస్సింగ్ చెప్పాలి? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదట, ఆ కింద వ్రాయబడిన మాట ఏంటి? 8వ వచనం, అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపజేస్తాడు. ఏది చెయ్యాలనుకున్నా అది సఫలం చేస్తాడు. ఎవరికి? ఒక ప్రార్థనే కాదంట, ఇచ్చి ప్రార్థన చేస్తే. స్తోత్రం. ఒకటి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దీవించబడతావు. రెండు, ఇచ్చిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎట్లా? ఉత్సాహంగా ప్రేమిస్తాడు. మూడవది, నువ్వు ఏది చేయాలనుకున్నది సక్సెస్ అయింది, అన్ని సమకూరుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నువ్వు మందిరంలో ఏ కానికేస్తావు అది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడింది. ఏ బ్యాంకు? హెవెన్లీ బ్యాంక్. స్తోత్రం. నువ్వు మందిరంలో వేసే ప్రతి కానుక, దైవదేవునికి ఇచ్చే ప్రతి కానుక సరాసరి దేవుని బ్యాంకులో పడుతుంది. అక్కడ నువ్వు సమకూర్చుకుంటున్నావని అర్థం. కాబట్టి నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిందని చూస్తాడు ఆయన. చూసి నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఇచ్చిన దానికంటే అదికి వేస్తాడు. స్తోత్రం. ఇప్పుడు దైవజనుని అవసరతల్లో, సంఘ అవసరతల్లో నువ్వు ఇచ్చినప్పుడు నీ అవసరతలో కార్చిన కన్నీటిని బట్టి ఆయన నీకు ధనాన్ని సమకూరుస్తాడు. ధనం ఇచ్చేవారిని లేపుతాడు. ఎటు నుంచి వస్తాయో తెలీదు, ఆ డబ్బు నీకు వస్తానే ఉంటాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం ఇచ్చుటలో మీరు ఉత్సాహం కలిగిన వారుగా ఉందురుగాక, అత్యధికముగా ఇచ్చుదురుగాక, కానుకల విషయంలో ఆసక్తి కలిగి ఉందురుగాక, దేవుని మందిరములకు రావలసిన దశమ భాగాలు ఇచ్చుటలో ఆసక్తి కలిగి ఉందురుగాక. తద్వారా మీరందరూ విస్తరించబడాలని ప్రభు యొక్క నామంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయనుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, నెహెమ్యా 3:20 ముగించేద్దాం. నెహెమ్యా 3:20, అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. బారూకు గోడలని ఎట్లా బాగు చేశాడట? ఆసక్తిగా, ఆసక్తితో పరిచర్య చేయట. ఒకటి, మారు మనసు విషయంలో ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి, వాక్యం అంగీకరించుటలో ఆసక్తి, ఇచ్చుటలో ఆసక్తి, పరిచర్యలో ఆసక్తి. స్తోత్రం. హల్లెలూయా. అన్నకి పని ఏమీ లేదురా, ఏదో ఒక పరిచర్య చూస్తాడు. ఈ నెహెమ్యా అన్నకే ఏమీ పని లేదు, చక్కగా అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మళ్ళీ ఏడకొచ్చి చెత్త చెదారంతో, రాళ్ళు రప్పలతో నింపబడిన యెరూషలేము ప్రాకారాలు కట్టే అంత బరువు బాధ్యత ఆయనకి ఎందుకు? ఒకవేళ ఆయన భారం ఉందనుకో, అక్కడి నుంచి మనుషులు తెచ్చుకోవచ్చుగా, మనల్ని ఎందుకు హింస పెడుతున్నాడు అని బారూకు సణుగుకోలేదు. కానీ పరిచర్య చేయటం గొప్ప భాగ్యమని భావించి ఆసక్తిగా గోడను బాగు చేశాడట. స్తోత్రం చెప్పండి. మందిరంలో చిన్న పెద్ద పరిచర్య చేస్తున్న ప్రతి పరిచారకుడికి ఏముండాలా? ఆసక్తి. సండే స్కూల్ పరిచర్య చేసే వాళ్ళకి ఆసక్తి, ప్రొజెక్టర్ పెట్టే వాళ్ళకి ఆసక్తి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఆసక్తి, వాలంటీర్స్కి ఆసక్తి, ఓడ్చే వాళ్ళకి ఆసక్తి. ఏ చిన్నదో పెద్దదో అన్ని దేవుని దృష్టిలో గొప్పదే. ఈ పరిచర్యలన్నిటికీ ఏముండాలి? మనకి కెమెరా వాళ్ళు పెట్టే వాళ్ళకి కూడా ఏముండాలి? చిట్టి కాళ్ళు, మొన్న యాక్సిడెంట్ అయింది, మోకాలు నొప్పి అని చెప్పా, నిలబెట్టకపోతే ఏమైంది? అయినా మళ్ళీ ప్యానింగ్ అంట. ప్యానింగ్ లేకపోతే ఏమైంది అనుకో, సడుక్కున్నాడు అనుకో, గంట సేపు నిలబడి శ్రమ ఏమైంది? స్తుతిస్తూ వింటున్నాడు మంచోడు. చిట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకే పరిచర్య అప్పగించిన స్తుతిస్తూ చెయ్యి. ఇది నీ భాగ్యం అని చెయ్యి, దేవుడిచ్చిన అవకాశం అని చెయ్యి. ఖచ్చితంగా నువ్వు ఏ పరిచర్య నీకు అప్పగించబడుతుందో అది మెప్పును పొందుతుంది. స్తోత్రం.
ఘనతను పొందుతుంది. హల్లెలూయా. ఎవరైతే సణుగు కొనక గొణుగు కొనక ఆసక్తిగా చేస్తారో వారి మీదకి బెసలేలు మీదకి దిగి వచ్చిన ఆత్మ దిగి వస్తుంది. ఆమేన్. ఆసక్తి కలిగినోడు పరిచయం వదిలిపెట్టడానికి ఇష్టపడడు, చెయ్యట కొరకు ఆత్మను సహాయాన్ని కోరుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వస్తాడు. ఆమేన్. స్తోత్రం. దైవజనుడు ఏ పని అప్పచెప్పినా ఎవరికి అప్పచెప్పినా చెయ్యండి, మీరు దీవించబడతారు. ఆ పని ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. మేన్. శనిగావా గొణిగావా, అరణ్యంలో ఏమైంది? ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. అందుకని నీకు ఏ పరిచయం అప్పచెప్పినా బలవంతంగా చేయొద్దు, సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. ఈయనకి పని పాట ఏం లేదని నన్ను తిట్టుకోవద్దు. ఇది నా పని కాదు, మనం అందరం ఒక ఆయన పని చేస్తున్నాం, ఆయన మన తండ్రి. ఆమేన్ చెప్పరే. ఆసక్తిగా బాగు చేస్తున్నాడు. నీకు ఇవ్వబడిన పరిచయం ఆసక్తిగా చెయ్యి. యేసయ్య దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని వాళ్ళు ఎట్లా మార్చారు? దొంగల గుహగా మార్చారు. ఇలాంటి బల్లలు వేసుకొని గువ్వలు, గోవులు, గొర్రెలు, మేకలు, రోకలు అమ్ముకుంటారు. అసలు కొరడా బట్టిన యేసయ్యను మనం ఊహించుకోగలమా? యెషయా గ్రంథపు చుట్టలు పట్టుకుని సమాజ మందిరంలో నిలిచిన యేసు మనకు తెలుసు. చిన్న పిల్లల్ని హత్తుకొని ఎత్తుకొని దీవించిన యేసయ్య కూడా మనకు తెలుసు. కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ముట్టి బాగు చేసిన యేసయ్య మనకు తెలుసు. కానీ కొరడా పట్టుకొని కొట్టిన యేసయ్య, కొరడాతో కొడితే బల్లలన్నీ పడిపోతున్నాయి, బల్ల మీద ఉన్నాయన్నీ చల్లా చెదురు చేయబడుతున్నాయి. నా తండ్రి ఇల్లు అనేకులకు ప్రార్థన మందిరం మీరు దొంగల గుహగా మార్చారు, వ్యాపార కేంద్రంగా మార్చారు. పోండే అని కేకలేసి వాళ్ళందరూ బయటికి పంపించారు. యేసయ్య సంఘాన్ని బాగు చేశాడు. ఎట్లా చేశాడు తెలుసా? రోషంతో, ఆసక్తితో. ఆయన ఆ విధంగా చేయడాన్ని బట్టి సంఘము ప్రక్షాళన అయింది, శుద్ధీకరించబడింది. ఈ రోజున మనం స్వేచ్ఛగా ఆత్మారాధన చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని సంఘముని మనం ఏం చేయాలా? ఆసక్తితో శుద్ధి చేయాలి. ఎట్లా చేయాలి? శుద్ధి చేయటం అంటే వారానికి ఒకసారి ఓడవడం, కడగడం మాత్రమే కాదు. చెప్పండి, నీవు శుద్ధంగా ఆసక్తితో నువ్వు బాగు చేసుకోవాలి. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి, ఇతరులను బాగు చేయాలి, పరిచర్య చేయాలి. దేవుడు అట్టి వారిని దీవించును గాక. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఎట్లా అపేక్షించండి? స్తోత్రం. వేటిని అపేక్షించాలి? వరములు. ప్రభువా నాకు భాషలు ఇవ్వండి అని ఆసక్తితో అడుగు. నాకు జ్ఞానవాక్యాన్ని ఇవ్వండి అడగండి. బుద్ధివాక్యాన్ని ఇవ్వండి అడగండి. భాషలకు అర్థం చెప్పే వరమునివ్వండి అడగండి. ప్రవచన వరమును అడగండి. ఈ వరాలను మనం దేవుని యొద్ద ఆసక్తితో అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ వరాలు కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. నీకు ప్రవచన వరం కావాలని ఉందండి, అసలు నువ్వు పరిశుద్ధాత్మే పొందుకోలేదు, సాధ్యమైందా? మొదట నువ్వేం పొందుకోవాలా? బుద్ధివాక్యం కావాలి. ఆత్మ పొందుకోకుండా సాధ్యం కాదు. జ్ఞానవాక్యం సాధ్యం కాదు. భాషలకి అర్థం చెప్పేది సాధ్యం కాదు. ప్రవచించేది సాధ్యం కాదు. అన్ని వరములు ఒక్క ఆత్మలోనే ఉన్నాయి. స్తోత్రం. మొదటగా అందరూ ఏం పొందుకోవాలా? యు నీడ్ హోలీ స్పిరిట్ ఫర్ ఆల్ ద గిఫ్ట్. ప్రతి వరముకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. కాబట్టి మొదట సంఘమంతా ఎవరి మీద దృష్టి పెట్టాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పొందుకున్న వాళ్ళు మండుకోవాలి. హల్లెలూయా. మండుకున్న వాళ్ళు మండించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి ముగించేద్దాం. హెబ్రీ 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? అత్యాసక్తితో పాపమును జయించాలి. ఆసక్తి అనే మాట కనపడదు కానీ పోరాటం. You have not yet resisted unto blood
స్ట్రైవింగ్ అగైన్స్ట్ సిన్. పాపమునకు వ్యతిరేకంగా పోరాడుటలో, లేకపోతే పాపమును ఎదురించుటలో మన పోరాటం ఎట్లా ఉండాలంట? అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలా, రక్తము కారినా పర్వాలా, నష్టము కలిగినా పర్వాలా, మొత్తానికి పాపాన్ని నేను జయించాలి. దీని పేరు ఆసక్తి. ఏ శక్తి? ఆసక్తి. ఈ ఆసక్తి ఎట్లా ఉండాలంట? రక్తము కారునంతగా పాపాన్ని జయించే విషయంలో ఉండాలి. స్తోత్రం. ఇంకా నువ్వు పాపాన్ని లేకపోతున్నావా? ఏముందలే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, ఓ పరిశుద్ధుడు, వాళ్ళే పరిశుద్ధులా, వాళ్ళలో కూడా ఉన్నాయిగా. ఇది కాదు. పరిశుద్ధత అనేది ఒకళ్ళు చెడిపోతే నువ్వు చెడిపోయేదానికి కాదు. పరిశుద్ధత ఎట్లాంటిది తెలుసా? రక్తము కారునంతగా పాపాన్ని జయించాలి, ఓడించాలి, ఎదిరించాలి. యుద్ధం చేసేవాడు శత్రువును జయించే క్రమంలో గాయాలవుతాడు, అవసరమైతే అవయవాన్ని కోల్పోతాడు, రక్తాన్ని చిందిస్తాడు, తొట్ట తుదకు ఆ ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. అతని యొక్క దర్శనం ఏంటంటే శత్రువు నాశనం అవ్వాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆత్మీయ పోరాటంలో శత్రువు నశించున్నట్లుగా వాడితో పోరాడే క్రమంలో రక్తము కారనివో. యోసేపు అపవాదితో పోరాడే క్రమములో వస్త్రాన్ని కోల్పోయాడు. స్తోత్రం. కోల్పోయింది వస్త్రమే గాని దేవుడు అతన్ని హెచ్చించిన తర్వాత రాజవస్త్రము తొడిగించాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధత కొరకు వస్త్రాన్ని కోల్పోయిన వాడిని దేవుడు వదిలిపెట్టలేదు. ఏ వస్త్రముతో అలంకరించాడు? రాజవస్త్రముతో. స్తోత్రం. ఫినెహాస్ తన సహోదరులో ఉన్న పాపమును చూచినప్పుడు, ఆత్మచేత రేపబడినప్పుడు, దేవుని మనస్సు కలిగిన వాడై, దేవుని ఆత్మ కలిగిన వాడై, ఆసక్తి కలిగి సహోదరులను చంపాడట. కత్తి ఇటు దూస్తే అటువైపుకి వెళ్ళింది. అది చూచినప్పుడు దేవుడు శాంతించాడట. స్తోత్రం. నువ్వు రక్తము కారునంతగా అపవాదితో, పాపముతో, శరీరముతో పోరాడినప్పుడు దేవుడు సమాధానం నీ మీదకి దిగొస్తుంది. మ్యాన్. ఎందుకంటే ఈ పోరాడే ఆ యొక్క ఆలోచన కానీ మనసు కానీ ఎవరిది? యేసయ్యది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నిన్ను తినడా? పోరాడాడు. ఈ శిఖరం మీద నుంచి దూకాడా? దూకలేదు. ఎత్తైన కొండ మీద నుంచి తీసుకెళ్ళాడు, దూకలేదు. నాకు మొక్కలేదు. ఎప్పటికప్పుడు శత్రువుతో పోరాడుటలో యేసయ్య చెమటను రక్తంగా మార్చేశాడు, కడుపును కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడట. ఏమయ్యాడు? పేతురేమో మిక్కిలి ఆకలి కొన్నప్పుడు ఆత్మచేత నింపబడి ప్రార్థన చేశాడు. యేసయ్య మిక్కిలి ఆకలి కొన్నప్పుడు రాళ్లను రొట్టెగా చేసుకోలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నవాడికి ఇంకొక రోజు ఉండడం ఎక్కువ అంటారా? పిచ్చోడా, పోరా అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పి 40 రోజులు ఉపవాసం ఉన్న మాట వాస్తవమే, మిక్కిలి ఆకలి అవుతున్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడు చెప్పేవన్నీ నేను తింటే ఈ 40 రోజుల ఉపవాస దీక్ష అంతా ఏమవ్వాలా? పోవాలి. అందుకని ఇంకొక ఆ పూట కూడా ఉపవాసం ఉన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కానీ నీరసంగా వెళ్ళలేదు. ఆత్మబలముతో గలిలయకు వెళ్ళెను. చప్పట్లు పట్టండి. స్తోత్రం చెప్పండి. శత్రువుతో పోరాడిన వాడు అలసిపోడు, ఆత్మబలముతో వెళతాడు. ఆమేన్. కృంగిపోడు, నూతన బలముతో వెళతాడు. 85 సంవత్సరాల ప్రాయంలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, మోసే పిలిచిన నాడు ఎంత బలమో ఇప్పుడు కూడా నాకు అంతే బలం. ప్రయాణం చేయటానికి, యుద్ధము చేయటానికి నాకు శక్తి ఉంది. అనగా శత్రువుతో పోరాడే అంత బలము నాకుంది అంటాడు కాలేబు. స్తోత్రం. పోరాడేవాడికే హెబ్రోను, పోరాడేవాడికే పరిశుద్ధత. ఇది మొదలుకొని 2025లో పాపం మీద నువ్వు ఒక యుద్ధాన్ని ప్రకటించు. ఆమేన్, ఆమేన్. కడబోర ధ్వని మోగే లోపే నువ్వు ఒక బోరను మోగించు. ఇక శరీరమా, నేను నిన్ను జయిస్తున్నాను. ఆమెను చెప్పండి. పాపమా, నేను నిన్ను ఓడిస్తున్నాను. ఆమేన్. నిన్ను ఎదిరిస్తున్నాను. ఆమేన్. అపవాది, నేను నిన్ను ఓడిస్తున్నాను. చెప్పండి ఆమేన్. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకము నీకంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. నా మీద ప్రోక్షించబడే రక్తము గొప్ప రక్తము, బలమైన రక్తము. హల్లెలూయా. యేసయ్య
ఒక మాట ముగించేద్దాం. 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయములో, యుక్త కాలములో తన యవ్వన రక్తాన్ని సిలువలో కార్చాడు. ఎందుకో తెలుసా? రక్తము కారునంతగా ఆయన ఎందుకని సిలువ ఎక్కాల్సి వచ్చిందో తెలుసా? నిన్ను నన్ను పరిశుద్ధం చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా. అంత సిలువ శ్రమ పడింది ఎందుకో తెలుసా? నువ్వు పాపలో ఉండడానికి కాదు, ఆ రక్తము వలన పరిశుద్ధత పొందడానికి. నిన్ను పరిశుద్ధపరచడానికి రక్తము కార్చాడు కదా. నువ్వు పాపమును ఎదురించుటలో రక్తము కార్చాలి ఈ సంవత్సరం. ఆమేన్, స్తోత్రం. అట్టి కృప, అంత ఆసక్తి అందరికి ఇచ్చునుగాక. అందరు లేచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. లేద్దాం.